ప్రభు 3 సాంగ్ సిరీస్ వరకు రిలీజ్ చేయడానికి సహాయం చేశారు. ప్రాముఖ్యంగా 2వ ఆల్బమ్ అయితే అభిషేక ఆల్బమ్ అయితే మరి చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఆ పాటలు పాడుకుంటున్నారు. అదని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఇది నా రక్షణ సాక్ష్యం. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, 3 విషయాలు చెప్తాను. అంతకంటే ఎక్కువ చెప్పాలనుకుంటే 4 గంటల ప్రసంగం నాన్ స్టాప్గా మాట్లాడగల. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, 4 గంటలు కాదు 3 గంటలు, ఎన్ని గంటలైనా మనం మాట్లాడగలం. ఒక అంశాన్ని ఎత్తుకుంటే అంశాల్లోని అనేకమైన సంగతులు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది అంశం పేరు కూడా చెప్తాను. అంశం పేరు ఏంటంటే సహవాసము. సహవాసము అనే సబ్జెక్ట్ గురించి మీతో మాట్లాడతాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన ఒక మాట ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా తెరిచి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనము ఎవరైనా బిగ్గరగా చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసము చేయడానికి, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో కలిసి ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. మనం ఏమనుకుంటాం, మన పరలోకం ఇచ్చేస్తారు, అందుకే మనం నమ్ముకుంటాం. దానికంటే చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభువు చీకటిలో నుంచి వెలుగులోనికి మనల్ని ఎందుకు పిలిచాడంటే యేసు ప్రభువుతో సహవాసము చేయటానికి. సహవాసం అంటే కలిసి మాట్లాడుకుంటా, కలిసి ఐక్యతతో ఉండుట, కలిసి తిరుగుట, కలిసి ప్రార్థించుట, అన్ని విషయాల్లో కలిసి మెలిసి ఉండేది సహవాసం అంటారు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. అసలు దేవుడు మనకు ఎందుకు సహవాసము నాకు పిలిచాడు? యేసు ప్రభుతో చెప్పాలి ఈ ప్రశ్న. యేసు ప్రభువుతో సహవాసానికి దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? ఇది నేను ప్రశ్నించే చెప్తాను, ఏ వాక్యం చెప్తున్నాను మీరు వినండి. మనం ఏమని చదువుకున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసము చేయటానికి దేవుడు మనలను పిలిచాడు. నేను అడుగుతున్నాను, ఎందుకు పిలిచాడు? యేసు ప్రభు ఆడుకోవడానికి ఎవరు లేరని మనం ఆడుకుంటాం. పిలిచాడు, ఎందుకు పిలిచాడు? దేని కొరకు పిలిచాడు? నేను ఒక విషయాన్ని చెప్తాను. మన ఆంధ్రాలో తెలుగులో ఒక సామెత ఉంది. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు, వీరే వారు. ఇంగ్లీష్లో ఇంకొక సామెత ఉంది. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎటువంటి వాడు నేను చెబుతాను. సంస్కృతంలో ఇంకొక సామెత ఉంది. సహవాస దోసే గుడే భవంతు అన్నారు. ఎటువంటి వారితో సహవాసం చేస్తే అటువంటి బుద్ధులు మనకు అబ్బుతాయి. మీకు అర్థమైతే ఉంటుంది ఎందుకు యేసు ప్రభు మనకి సహవాసాన్ని పిలిచేటువంటి. హల్లెలూయా, హల్లెలూయా. మోకా దేవదాసి గారని ఒక దైవ సేవకుడు ఒక మాటను ప్రకటించారు. ఏమని ప్రకటించారంటే, వర్షం వస్తున్నప్పుడు అది ఇంటి పెంకుల మీద పడి లేదా తాటాకుల మీద పడి కిందకు వచ్చినప్పుడు అక్కడ బకెట్ పెడితే అది బకెట్ నీళ్ళు అయిపోతుంది. అదే వర్షము కాలువలో పడితే అది కాలువ నీరు అయిపోతుంది. అదే వర్షము ఏటిలో పడితే ఏటి నీరు అయిపోతుంది. అదే వర్షము సముద్రంలో పడితే సముద్రం నీరు అయిపోతుంది. ఒక కాలం వస్తుందంట, ముత్యము చెప్ప సముద్రంలో నోరు తెరిచినట్టుగా ఉంటుంది. ఆ వర్షము కనుక చెప్పలో పడగానే అది ఇలా మూసుకుపోయి కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత అది ముత్యం. మనము ఎటువంటి వారితో సహవాసం చేస్తే అటువంటి వారు. మురికి కాలంతో సహవాసం చేస్తాం అనుకోండి, మురికి అనుకుంటారు. ముత్యముతో సహవాసం చేస్తాం అనుకోండి, మనము ముత్యములాగే ఉంటాం. వారు మాట్లాడుతుంటే ముత్యాలు రాలిపోతాయి అనుకుంటారు. హల్లెలూయా. ఒకటే వర్షం, ఒకటే నీరు, పడిన స్థలాలు వేరు. మనలను యేసు ప్రభువు ఎందుకు సహవాసానికి పిలిచాడు?
అన్నదానికి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను. ఎందుకంటే మనము కూడా యేసులాగా మారటానికి పిలిచాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు యేసు ప్రభుత్వ సహవాసానికి? ఊరికినే చప్పట్లు కొట్టి పాటలు పాడుకొని గెంతులు వేసేసి ఆఖరిలో బాయని వెళ్ళిపోవటానికి కాదు, ఆయన గుణాలు నేర్చుకోవటానికి, ఆయన ప్రేమను నేర్చుకోవటానికి, ఆయనలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, ఆయనలాగా దేవుడికి ఇష్టడుగా బ్రతకటానికి ఆయన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. నేను చెప్పాను కదా, పెద్ద ప్రసంగం చేసి మూడు విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, దేవునితో సహవాసానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని ప్రేమ అంత గొప్పదండి. ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు శ్రీను. మేము అతన్ని జట్లు శ్రీను అంటాం. జట్లు అంటే తెలుసుగా, 2 జట్లు వేసుకుంటారు. నాతో మా ఫ్రెండ్ కూడా తెలుసు. వాడికి ఎందుకు జట్లు అని పెట్టామంటే 10 ఏళ్ళు వచ్చేంత వరకు వాడు పుట్టెందుకు తీయలేదు. అందుకని వాళ్ళ అమ్మ జడలేసి మాతో ఆడడానికి పంపిస్తే మీ తెగాడుకుంటుండేవారు అన్నమాట. అప్పటి నుంచి వారికి జట్లు శ్రీను జడల శ్రీను అని పిలిచేవారు. అయితే మా అమ్మ వాటితో తిరిగితే మాత్రం తెగొట్టేది. ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది, వాటితో తిరిగావంటే మాత్రం నువ్వు ఇంట్లోకి రావద్దు చెప్తున్నాను అని. కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది పట్టుకొచ్చేస్తే ఎదురుగాలు బయటకు తిరుగుతుండేవారు అన్నమాట. వాళ్ళ నాన్నగారు డబ్బులు పట్టుకొస్తే ఎవరికి తెలియకుంటే ఒకరోజు హోటల్కి వెళ్ళి బిర్యానీ అలా ఉంటుంది టేస్ట్ చేసి చిన్న వయసులో. మా అమ్మ వాడితో తిరిగానని సంగతి తెలిస్తే చెబుతున్న నన్ను చీపురు కట్టి తిప్పి కొట్టేది. చూడండి, అటువంటి వాడితో సహవాసం చేస్తే నా కొడుకు పాడైపోతాడు అని మన తల్లిదండ్రులు చెడు స్నేహం చేయకుండా ఆపేస్తారు. ఈవెన్ సజ్జనాన్ని కూడా. కొన్ని రోజుల కిందట వాళ్ళ మమ్మీ ఒక అమ్మాయితో స్నేహం చేస్తుంటే వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారు బంగారం తీసుకెళ్ళి మ్యాక్సీ గ్యాస్ తాకట్టు పెట్టేది. చిన్న అమ్మాయి. వాళ్ళమ్మ నువ్వు చిన్నపిల్లవి ఇలా చేయొద్దు అని అంటే సజ్జనాన్ని అడిగింది అంట, మనకి ఎక్కడైనా తాకట్టు పెడదామని, ఎక్కడైనా పెట్టి డబ్బులు పడుకుంటారు. ఆ విషయం చెప్పగానే మేము సంజనాని ఆ అమ్మాయితో తిరగొద్దని పూర్తిగా స్టాప్ చేసాం. ఒకవేళ యేసు ప్రభు దేవుడు యేసు ప్రభువును మనతో ఈ పాపులైన మానవులతో నువ్వు సహవాసం చేయొద్దు అంటే మన బ్రతికేమైపోయి చెప్పండి, ఏమైపోయేది? అందుకంటే దేవుని ప్రేమ చాలా గొప్పది. కోరుండి మీతో సహవాసం చేస్తానని దేవుడు అంటున్నాడు. యేసుతో సహవాసం చేయాలి. ప్రార్థించుటలో దేవునితో గడపాలి. ఉపవాసించుటలో దేవునితో గడపాలి. వాక్యము చదువుతున్నంతసేపు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుడికి మనం ప్రశ్నిస్తూ ఉంటున్నారు, ప్రభు అయి వచ్చిన ఏంటి, ఇది నాకు అర్థం అవ్వాలి, దీని సాగితే ప్రభు నాకు చెప్పు. నీ జీవితంలో అనేక సమస్యల గుండా వెళ్ళినప్పుడు ప్రభువుని అడుగు, ఎందుకు నా జీవితంలో ఇలా అనుగ్రహించావు, ఎందుకు? నేను అనేక సార్లు నేను దేవునితో నేను ప్రార్థన చేసే విషయాలు అన్నీ అడగను. నాకు పిఆర్ఈ అని అడగను, నాకు ఇల్లు కట్టుకుంటానని అడగను, ఇంకేమీ అడగను. నేను ఎక్కువగా అడిగేది నీ వాక్యం నాకు నేర్పు, నీ ప్రజలకు నేను ప్రకటించడానికి నాకు నేర్పు, నీ నామమును బట్టి నేను ఎలా ప్రార్థించాలని నేర్పు, పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలని నేర్పు. ఏ విషయాలు దేవుని దగ్గర అనేక సమయాలు ప్రార్థన చేస్తాం. మనం పాటలు పాడుకుంటాం, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా. యేసుతో గడుపుతాం, యేసులా ఉండాలని, యేసుతో జీవించాలని, ఉపవాసించుటలో ఉండాలని ప్రార్థన చేస్తుంటాం. ఎందుకు దేవుడు తన కుమారుని సహవాసాన్ని పిలిచాడంటే ఆయన స్వరూపంలోనికి మనలను మార్చడానికి. యేసు ప్రభువుతో పాటు పౌలు ఒక మాట అన్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు నిమిత్తము నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అసలు మీ అందరికీ ఒక విషయం తెలుసా? ఒక క్రైస్తవుడు గురేంటి చెప్పండి. క్రైస్తవుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన గురులు 2 ఉన్నాయి. మొట్టమొదటిది యేసులాగా మారడం, రెండవది యేసులాగా పనిచేయడం. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన గురి. ఇంకొక ప్రశ్న కూడా వేస్తాను, సెలవు వాళ్ళకి వాక్యం వాళ్ళకి తెలిసిపోతుంది ఈ విషయం. మన మారు మనసు పొందాం కదా, ఈ మారు మనసుకు స్పష్టమైన ప్రారంభం ఉంది. ఎప్పుడైతే యేసు దేవుడిని తెలుసుకున్నామో, మన పాపము నిమిత్తం ఆయన శిలువలో వేలబడ్డాడని ఎప్పుడైతే తెలుసుకున్నామో,
నమ్మి బాప్తిస్మం ఎప్పుడైతే పొందామో అప్పుడు మన మారు మనసు జీవితము ప్రారంభమైంది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మన మారు మనసుకు ముగింపు ఏంటి? చెప్పండి, మన మారు మనసుకు ముగింపు ఏంటి? ఇదే ప్రశ్న సర్గులకు అడిగితే యేసు రాకట్లో మన ఎత్తబట్టమేనా అని కాదు. యేసులాగా మారుట మారు మనసుకు ముగింపు. ఇంకా అంతకంటే మారవలసింది ఏదో ఉంటే యేసు ప్రభు మారవలసి ఉంటుంది. అంతకంటే మారవలసింది ఇంకేమీ ఉండదు. క్రీస్తు స్వరూపము మన ఇంట్లో ఏర్పడాలనే యేసు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. యేసు స్వరూపం మనకు రావాలని ఆయన తన స్వరూపమును, తన సొగసును సిలువలో కోల్పోయాడు. ఆ స్వరూపం మనకి ఇవ్వటానికి. ఆ స్వరూపం మనకి ఎలా వస్తుందంటే ఒక్క విషయం, యేసుతో సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో ఒక రోజు యేసుతో ఒక రోజుని పూర్వం పెడతారు. 24 గంటలు ప్రార్థనలో ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం చెప్తున్నాను వినండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. నేను చెప్పాక 3 విషయాలు చెప్తాను, 3 రిఫరెన్స్లు చూపండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయయందును ఎడతెగకై ఉండేది. మనకు అవసరమైన మాట అందులోని సహవాసం. ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసి చదవండి. వీరు సహవాసం మందు ఎడతెగక ఉంది. అవునా? ఎడిట్ చేస్తారు. ఎవరు వీరంటే? ఎవరంటే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఫ్రెష్గా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. రక్షకుడైన యేసుని ప్రకటించినప్పుడు ఆ ప్రార్థన కూటానికి ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ ఇంచుమించు 3000 మంది నమ్మటం కాదు, బాప్తిస్మం కూడా పొందేశారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ 3000 మంది బాప్తిస్మం పొందిస్తున్న వారి కొరకు వీరు అని వాక్యం చెబుతుంది. వారు సహవాసమందును ఎడతెగక ఉండేది. ఇప్పుడు మనకి ఏ సహవాసం కావాలి? మొట్టమొదటిది యేసుతో సహవాసం చెప్తారు. రెండవది ఏ సహవాసం ఉండాలి? మనకి సంఘ సహవాసం ఉండాలి. హల్లెలూయా. సంఘముతో సహవాసం ఉండాలి. కొంతమంది సంఘానికి వస్తారు కానీ సంఘానికి అటాచ్మెంట్ ఉండదు. వాళ్ళ పేరు పాస్టర్ గారికి తెలియదు, పాస్టర్ గారికి ఆయన తెలియదు. పలకరించినా పట్టించుకోరు, ఏం చేయరు. ఏంటో మరి నాకు అర్థం అవుతుంది. సహవాసంతో అటాచ్మెంట్ అయి ఉండాలి, సంఘముతో అటాచ్ అయి ఉండాలి. అది సంఘ సహవాసం. నేను తెనాల్లో, వైజాగ్లో కొద్ది పెద్ద పెద్ద చర్చిలు చూశాను. ఆ చర్చి ఉదయం 8 నుంచి 12 గంటల దాకా సర్వీస్ ఉంటుంది. 8 గంటలకు కూడా వస్తాడు, 8:30 కూడా వస్తాడు, 9 గంటలకు కూడా వస్తాడు, 9:30 కూడా వస్తాడు. వెళ్ళిపోయిన కూడా 8:30 నుంచి వెళ్ళిపోవడం కూడా ప్రారంభం. వస్తారు, వెళ్ళిపోతారు, వస్తారు, వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న పాస్టర్ గారికి ఎంతమంది వస్తున్నారో తెలియదు, వాళ్ళ సంఘస్థుల పేరు తెలియదు. ఈయనకి తెలియదు. వాళ్ళు పాటలు నేర్చుకోరు, వాక్యం నేర్చుకోరు, ఏమి నేర్చుకోరు. అంటే చర్చికి వెళ్ళా వచ్చాం, అదైతే నొప్పి తగదు కదా. అలాంటి సంఘాలు జరుగుతుంది. అలాంటి సంఘాలు అయితే నచ్చుతాయి. నా దగ్గర మాత్రం నేను ఇంతకుముందే వాగ్దానం చేశాను, నా దగ్గరికి వస్తే మాత్రం నొప్పి తగులుతుంది. ముందే నొప్పిస్తాను. అసలు ఎవరి గురించి ఎందుకండి నొప్పి లేని బాధ నాకు అసలు. నాకైనా నొప్పి కావాలి. పేతురు వాక్యం చెప్తే వాళ్ళ హృదయములలో పొడవబడి అని బైబిల్ చెబుతుంది. సంఘముతో సహవాసము చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు సంఘముతో సహవాసం చేయాలి? మొట్టమొదటి దానికి కూడా ప్రశ్నిస్తారు. ఏ విషయం? యేసు ప్రభుతో ఎందుకు సహవాసం చేయాలి? ఆన్సర్ చెప్పారు. సంఘముతో ఎందుకు సహవాసం చేయాలి? మీరు చెప్పండి. ఎందుకు సంఘముతో సహవాసం చేయాలి? ఎందుకు సంఘముతో కలిసి ఉండాలి? తెలీదా? సరే, దాన్ని నేను చెప్తాను, వినండి. ఎంతటి ప్రార్థనాపరుడైనా తన ఆధ్యాత్మిక జీవితంలో తెలుపుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మర్మాలు నీవు తెలుసుకొని ఉన్నా దేవునిలో నుంచి తొలగిపోవచ్చు. మంచి ఆరాధకుడు కావచ్చు, నీకులాగా ఎవరు పాడలేకపోవచ్చు, మంచి ఆరాధకుడు, అన్ని విషయాలు ఆరితేరిన వాడివి ఉండొచ్చు. అయినా క్రీస్తులో నుండి తొలగిపోయే అవకాశం ఉంది. అయితే సహవాసములో ఉన్నవాడు తొలగి, సహవాసములో ఉన్నవానికి ఎప్పుడు కూడా వేడి వెళ్తూనే ఉంటారు. భక్తి సింగ్ గారు
ఒక మాట చెప్పారు, అగ్గి నిప్పులోంచి ఒక నిప్పు తీసి పక్కన పెడితే అది అలా 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 అలాగా చల్లారిపోతుంది. ఇది పాత స్టోరీలండి, పాత క్యాసెట్లండి, పాత సీడీలండి అంటే ఇప్పుడు మనకు అవసరం లేదండి. అవసరం ఉందా లేదు? అవసరం ఉంది. సంఘంతో అటాచ్ అయ్యి సహవాసంలో మనం ఉన్నప్పుడే మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు మండుతూ వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే వారి గురించి ఏమని రాయబడింది? వారు సహవాసం ముందు ఎడతెగక ఉంది. వారు బాప్తిసం పొందిన మరుక్షణం నుంచి వారు ప్రారంభించారు. కొంతమంది ప్రారంభించి మధ్యలో మానేసి, ఆ తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ మధ్యలో మానేసి నడిపించున్నాను పాప. ఆత్మార్పణ చేయకయే అని మనం దాకా పాడుకున్నాం కదా. ప్రభులో నుంచి తొలగిపోతుంది, మరలా తిరిగి వచ్చింది. ఒక భక్తుడు రాశారు, రత్నకుమార్ గారు అని, స్వారీ చెప్పండి అని. నాకు అసలు అర్థం లేదు. స్వారీ చెప్పండి. ఎప్పుడు కూడా పాపం చేసేసి తప్పు చేసేసి ప్రభువాలను క్షమించు అని అంటున్నారు కదా, దానికి స్వారీ చెప్పండి ఇంకోసారి నీకు చెప్పకుంటున్నట్టు అని ఆయన రాశారు. అవసరం అర్థమవుతుందా? సంఘంతో సహవాసం ఉండాలి. మొట్టమొదటిది ఏ విషయం చెప్పాను? యేసుతో సహవాసం. ఎందుకు? మనము క్రీస్తు స్వరూపంలో మారాలి. రెండవది సంఘముతో సహవాసం. ఎందుకు? క్రీస్తులో నుండి తొలగిపోకుండా. జి రాజారావు గారు అనే భక్తులు ఒక మాట రాశారు, దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ భక్తులని మనము చెప్పలేము అని రాశారు. అంతటితో ఆగిపోకుండా కింద ఇంకో మాట కూడా రాశారు, అయితే దేవుని సన్నిధికి రానివాడు భక్తిహీనుడని ఖచ్చితంగా చెప్పచ్చు. అర్థమే? దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళందరూ భక్తులని మనం చెప్పలేము. ఎవరి హృదయంలో ఏముంది అవకేం తెలిసింది. కానీ ఒకడు దేవుని సన్నిధికే రావటం లేదు అంటే ఖచ్చితంగా వాడు భక్తిహీనుడు. ఆదివారం ఎక్కడో ఒక దగ్గరికి నీ దగ్గరున్న సర్వీస్కి నువ్వు వెళ్ళిపోవాలి, డ్యూటీ ఉంది, ఇక్కడికి రాలేకపోవచ్చు. ఏ సంఘంలో కూడా చెప్పను చెప్తాను, ఇక్కడ డ్యూటీకి ఉండి నువ్వు ఇక్కడ దూరం ప్రయాణం చేసి రాలేకపోవచ్చు. కానీ ఏ రోజు కూడా సంఘాన్ని సహవాసాన్ని విడిచిపెట్టదు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప సంఘ సహవాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. హల్లెలూయా. ఇది రెండవది, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది. మూడవ విషయం, 3 విషయాలు చెప్తాను, 3 రిఫరెన్స్లే చెప్తాను. కీర్తన గ్రంథము 133వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత అంటే ఏంటి? సహవాసం. సహోదరులు, సహ అంటే సమానము, సమానము. ఉదరం అంటే కడుపు. సహోదరులు అంటే ఒక కడుపులో నుంచి పుట్టిన వారిని సహోదరులు. మనమందరము ఒక్క ఆయన దగ్గర నుంచి పుట్టుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనందరికీ ఒక ఆయన తండ్రి, ఆయన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అన్నదమ్ములు ఇద్దరికి నాన్నేమంటాడు, అరే నా బ్లడ్ నీకు వచ్చింది అంటాడు. పక్కడికి 2 తమ్ముడు ఉన్నాడు, పక్కన బ్లడ్ వచ్చింది అంటాడా? లేదు కదా. 2 కొడుకులు ఉన్నాయి, 3 కొడుకులు ఉన్నాయి, 10 మంది కొడుకులు ఉన్నాయి, తండ్రి రక్తమే వాళ్ళకి వస్తుంది కదా. మనందరిలో ఒకే రక్తం ఉంది, యేసు రక్తం. యేసు రక్తము ద్వారానే మన అందరము కడగబడ్డాం. మనందరికీ ఒకే ఆత్మని ఇచ్చాడు దేవుడు. మీరందరూ ఒక్క ఆత్మని పానం చేసిద్రని వాక్యం చెబుతుంది. కాబట్టి మనమందరము సహోదరులము. అంటే ఇంకా అక్కలు బావలు ఆ బామర్తులు ఉండరాలంటే ఉండరు. ఎందుకు ఉండరు అంటే మేము అందరం జాతీయ గీతం పాడేవారు. మీ అందరూ తెలిసిన ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని అంటే నా పక్కన ఫ్రెండ్ ఉండేవాడు, చదువుకునే ఫ్రెండ్ అనేవాడు, అందరూ సహోదరులు అయితే మరి మా బావైన పోలరా, మా బామ్మర్తులు పోలరా అని అంటుండేవాడు. అయితే మరి ఏదన్నా అనుకుంటాను. ఒకసారి ఏం చేశారంటే అందరూ నిలుస్తున్నాము, ప్రిన్సిపాల్ గారు చెప్తున్నా ప్రతిజ్ఞ అందరూ ప్రతిజ్ఞ అన్నారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా బామ్మర్తులు అన్నాడు. అనగానే ఆ ఎదుర్కొన్న మాస్టర్ గారికి కరెక్ట్గా వినబడుతుంది. ఆ వ్యక్తి చిన్నగా వచ్చాడు, దొక్క పట్టించుకోవడానికి.
నువ్వేమన్నా నేను అనలేదు అంటున్నాడు. వాడే అన్నాడు, పట్టించుకున్నాడు. క్రీస్తునందు మనమందరం సహోదరులు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎందుకు? మరలా ప్రశ్న. క్రీస్తుతో సహవాసం ఎందుకు అని అడిగాను. సంఘముతో సహవాసం ఎందుకు అని అడిగాను. సహోదరులతో సహవాసం ఎందుకో చెప్పండి. ఆ కీర్తన పూర్తిగా చదివితే మనకు అర్థమైపోతుంది. అక్కడ అభిషేకం ఉంది. హల్లెలూయా. అహరోను తల మీదుగా పడి గర్భం మీదుగా కారి పాదాలు అంచు వరకు సహోదరులు ఐక్యతగా ఉండేటప్పుడే అభిషేకం వస్తుంది. హెర్మోను పర్వతం మీద దిగు మంచు అన్నాడు. హెర్మోను అనే పదమునకు అర్థము పరిశుద్ధత. సహోదరులతో ఉన్నప్పుడే పరిశుద్ధతను నువ్వు వెతకగలవు. సంఘానికి ఒకసారి వచ్చేసి మిగిలిన రోజులు సహోదరులతో పరిచయం లేదనుకోండి, నీ జీవితం ఇష్ట సాగం ఉంటుంది. సహవాసంలో తొలగిపోయి తాగుబోతుపోవచ్చు, అనేక రకాలుగా ఉంటుంది. మీరు ఆలోచించండి, సహోదరుల సహవాసం అవసరం. ఒకవేళ ఎప్పుడైనా ఏ సహోదరుని మీరు కోపపడినా తిట్టినా ఆకున్నా మాట్లాడుతున్నారు, లేదంటే నీకే నష్టం. అక్కడ శాశ్వత జీవము ఆశీర్వాదము ఉండవలని. ఇంకొక మాట చెప్పాలి, ఎందుకు సహోదరు దేవునికి స్తోత్రం కలుగుతుంది. నిన్న శనివారం ఒక పాస్టర్ గారికి వాక్యాన్ని పిలిచాను. ఇలాంటి విషయాల్లో నాకు దొరికితే వారి గురించి చెప్పకుండా నేను విడిచిపెట్టను. అంతే. పాస్టర్ గారి సెల్ గ్రూప్లోని వాక్యం చెప్పడానికి 2 వారాల ముందు నుంచే ఫోన్ కాంటాక్ట్లో ఇండియా నుంచి ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేశాను, అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాను. స్పెషల్ మీటింగ్ ముందు పాస్టర్ గారు మరి పెద్ద సేవకులు, ఆయన రేడియో స్పీకరు, టీవీ స్పీకర్ అంటే ఆయన అవన్నీ చెప్తా అవన్నీ చెప్పేశాను. నేను మధ్యాహ్నం ఫోన్ చేసి, బ్రదర్ మీ దగ్గరికి ఎంతమంది వస్తారు అని అడిగాను. నేను చెప్పాను 30-40 వస్తారు, అంతకంటే ఎక్కువ రాదు. అంత తక్కువ ముందు వస్తారా? ఈసారి నేను రాను బ్రదర్. వెంటనే నేను ఒక మాట చెప్పాను, 99 గొర్రెలు వదిలేసి ఒక్క గొర్రె కొరకు నా యేసయ్య దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ వ్యక్తి అయినా దేవుడి నుండి తొలగిపోతే దేవుడు అక్కడే చెప్తాడు అతను తెచ్చినంత. అది మన యేసయ్య క్యారెక్టర్. హల్లెలూయా. అందుకే సహోదరుల సహవాసం కావాలి. ఈ 3 సహవాసాలు మనకి ఎప్పుడైతే ఉండవో క్రీస్తులో సంపూర్ణతను మనం స్వతంత్రించుకోలేము. క్రీస్తుకి ఇష్టలుగా మనం బ్రతకలేము, దేవునిలో జీవించలేము, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఖచ్చితంగా ఈ 3 సహవాసాలు ఉంటాయి. మొట్టమొదటిది యేసుతో సహవాసం ఉండాలి. రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయం బైబిల్ చదువుతున్నావు? నా డ్యూటీ వల్ల అవదన్నా ఉదయం అంతా రాత్రి 10 గంటలకు వస్తానంటే నువ్వు పని చేస్తున్నంతసేపు కూడా ప్రభువుని స్తుతించవచ్చు, పాడచ్చు, కీర్తించవచ్చు. దావీదు రాజే మరి 24 గంటలు మోకాలు వేసాడు. రాజరికం చేస్తూనే రోజుకి 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. ప్రతిరోజు రాత్రి ఆ దైవ గ్రంథాన్ని చదువుతుంటే క్రొవ్వు మీద దొరికినట్టు అని దొరికిందంట. మరి క్రీస్తుతో సహవాసం మీకుందా? సంఘ సహవాసం ఉందా? సహోదరులతో సహవాసం ఉందా? ఈ 3 సహవాసాలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆఖరి రెఫరెన్స్ మీకు వరకు ఎడిషనల్గా చూపెడతాను. అందులో బైబిల్ గ్రంథము తెరవండి. 1 యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. ఇదేంటి? సహోదరుల సహవాసం. 2 సంఘ సహవాసం. తర్వాత మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుతో కూడాను ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఈ 3 సహవాసాలు మనం చుట్టూ ఉన్నప్పుడే వాక్యము నేర్చుకోగలుగుతాం, సత్యము నేర్చుకోగలుగుతాం. అనేక సంగతులు ఉంటాయి. ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదాలు మన చుట్టూ ఉంటాయి. హల్లెలూయా. అందరూ లేచి నిల్చొని
రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. ప్రభువు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభువా, నీ మాటలను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు నీకు స్తోత్రాలని ప్రభువును కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు రాజా, దైవమా, ఓ నమ్మకమైన వాడా, సర్వాధికారి, శక్తిమంతుడా, వందనాలు. నీతో సహవాసం మాకు కావాలి నాయన. ఇదిగో నేను సంఘ సహవాసంలో ఉండాలి నాయన. సహోదరులతో సహవాసం చేయాలి తండ్రి. ఇదిగో నేను ఈ సహవాసం ఉంది ఎడతెగక నేను కోరుకున్నట్టు నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు. నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. నేను మీరు చెప్పలేదు నాయన, నాకు నేను చెబుతున్నాను ఈ మాటలు. మీరే ఈ మాటలు మీతో పలికారు. మా సహవాసం ఎల్లప్పుడూ మీతో ఉండటానికి, ఎల్లప్పుడూ సంఘముతో సహోదరులతో ఉండటానికి మీరు కృప చూపండి తండ్రి. సహవాసమును మమ్మల్ని నడిపించండి. సహవాసము మమ్మల్ని దీవిస్తానని మీరు చెబుతున్నారు ప్రభా. ఎక్కడైతే సహోదరులైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందేమో, శాశ్వత జీవం ఉంటుందేమో, అక్కడ అభిషేకం ఉంటుందేమో. ఈ అభిషేకం చేతండి ప్రార్థన చేస్తున్నాను. ఓ శక్తిమంతుడా వందనాలు. ఓ కనికరము గల మా దేవానికి వందనాలు. చూపండి నాయన, నీ ఆశీర్వాదంతో నింపండి నాయన. నీ పరిశుద్ధాత్మ చేత నింపండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ బలపరిచి నీ మాటలు మా హృదయంలో ఫలించినట్లుగా, నీరు కట్టి ఫలించినట్లుగా సియోనులో నుండి నీ హస్తమును చాపి దీవించను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చున్నాం. ఈ సమయంలో సిడి లాంచింగ్ అంతా కూడా విజయ నడిపిస్తారు కొద్ది సమయం. ఆ తర్వాత కానుకల పాట సురేష్ గారు పాడితే మనందరం కానుకలు ప్రభుత్వం సమర్పిద్దాం. ఆ తర్వాత అనౌన్స్మెంట్స్తో ముగింపు ప్రార్థనతో మనం ముగించు. విజయ. ఈ దినాన ఇక్కడ నూతనంగా వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు గువ్వకన్నులవాడ నా ప్రాణ ప్రియుడ అనే ఆడియో సీడీ లాంచింగ్ మీ అందరి మధ్య చేసుకోవడం మాకు ఎంతో సంతోషకరం. చిన్న ప్రార్థన చేసుకొని ఆడియో సీడీ లాంచింగ్ చేసుకున్నాము. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి సంగీత పరిచర్యలో 3వ ఆడియో సీడీని రిలీజ్ చేయడానికి మీరు చూపిన కృపకై వందనాలు నాయన. ఇదిగో పరిశుద్ధ లేఖనాలను సెలవిచ్చిన రీతిగా యెహోవా కొరకు నూతన కీర్తన పాడుడి అని దేవా, ఆ ధన్యత మాకును మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సీడీలో పాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా ఆశీర్వదించమని, ఆత్మీయ జీవితాలు ఎదుగుదల దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సీడీ లాంచింగ్కి దాస్ గారు ఇక్కడికి, కిషోర్ రెడ్డి గారు, ప్రవీణ్ అన్న, రాజశేఖర్ గారు, తర్వాత సురేష్ గారు, అనిల్, బ్రదర్ Gabriel, please come forward. Today we are going to have audio CD launching. So thank you very much. You are here today. Please come forward. Please come forward.
Close-up, కొంచెం close-up. చోట్ల ఫోటో తీసుకో. మా అందరి తరఫున ఇక్కడ ఉన్న ఫాదర్స్ అందరికి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చిన్న కేక్ కటింగ్ ఉంటుంది. ఫాదర్స్ అందరినీ మేము గుర్తించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఫీజులు కట్టాలి. అందరు ఫాదర్స్ అందరూ ముందుకు వస్తే ఫ్యూచర్ లో ఫాదర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ముందుకు వస్తే కేక్ అభిషేక్ కేక్ ఫాదర్స్ అందరికి అభిషేక్ 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 చిన్న లైట్లనగా నేను కూడా అలా మణిగారు మణిగారు Any more fathers here? Any more fathers? Abhishek. Future father, Vijay. Come.
నేను చెప్తున్నారు కదా, నేను కూడా అందరూ కూడా ఒకసారి నిల్చొని ఫాదర్స్ కొరకే ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి నిల్చొని ఫాదర్స్ అందరి కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. జాస్వా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన జాస్వా గారు. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి ప్రేమ పరలోకపున మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించగలుగుతున్నాం ప్రభా. నీ పునరుద్ధానముంద ప్రభా, నీ సన్నిధిలో ప్రభా, ఈ రీతిగా నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి ప్రభా, మీ ప్రీతిలందరినీ కూడా ప్రభా నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చిన విధానం బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నాం. తండ్రి, సంఘాన్ని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు. ఇంతబట్టి నీ యొక్క కుమారుని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలైనా వాక్యాన్ని మా హృదయంలో తండ్రి అయినా ప్రతి దినము ఫలించినట్లుగా సహాయం దయచేయండి తండ్రి. వందనాలు. 30 దంతులు 60 దంతులు 100 దంతులు మా హృదయంలో ప్రతి నిమిషం ప్రభు నాయన తండ్రి ఆ సహవాసంలో ఉన్నట్టుకు ప్రభు నాయన, ఆ ఐక్యత కలిగి ఉన్నట్టుకు ప్రభు నాయన, ఆ బోధలో ఉన్నట్టుకు మమ్మల్ని నేర్పమని ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మేమెన్నడూ లేని ప్రభు కొత్త సంగతులు మాకు తెలియజేసిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించగలుగుతున్నాం. మరొకసారి తండ్రి సాయంకాల సమయం పట్ల ప్రభు తండ్రినైనా ఈ రీతిగా తండ్రినైనా సెలబ్రేషన్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన ధన్యత బట్టి కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు ప్రభు తండ్రిన ప్రతి వరల్డ్లో ప్రభు తండ్రినా నీకు తండ్రినా ఫాదర్స్ డే జరుపుకొచ్చుడుగా తండ్రినైనా నీ కృపతో మీకు నీకు స్తోత్రాలు. మా మొట్టమొదట ఫాదర్ నువ్వే తండ్రి, మా ఎవరి ఫాదర్ నువ్వే తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. మేము ఇదిలో సెలబ్రేట్ చేసుకోవాలి ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ఆత్మీయ ప్రభు తండ్రి మీరు మీకు తండ్రినా నన్ను మీకు సెలబ్రేషన్ చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ప్రత్యేక తండ్రినైనా ఫాదర్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. ప్రత్యేక తన బిడ్డను అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క ఫాదర్ని బట్టి ప్రభుత్వనైనా నీ కృపతో నీ యొక్క సన్నిధికి సమాధానం అవుతాడనైనా నిండుగా మెండుగా ప్రభుత్వాలు కుటుంబంలో దర్శనం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. సహాయం దయచేయండి, నడిపించండి, నా మైండ్ తెచ్చుకోండి. ముందు కార్యక్రమం అంతా కూడా ప్రభు నీ చేతులు సమర్పించుకుంటున్నాం. మా ప్రియుడు మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు శక్తి గల సాటిని నామమున స్తుతించి అడిగి పొందుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. సీడీలోని ప్రత్యేకంగా ఒక పాట దాసు గారు పాడబడి పాట దాసు గారు పాడతారు ట్రాక్ మీద. తర్వాత సురేష్ గారు పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. దాస్ గారు ఈలోగా నేను అనౌన్స్మెంట్ చేస్తాను. ప్రతి ఆదివారం ఇక్కడ మరి పరిచర్య జరుగుతుంది. ప్రభు ఒక మహాకృపను బట్టి ఒక వెహికల్ ప్రవాస టెక్ పార్క్ నుంచి ఏర్పాటు చేస్తున్నాం. ప్రవాస టెక్ పార్క్ నుండి కెంటెక్ తర్వాత వినాయక్ తర్వాత కెంటెక్ తర్వాత బెంగళూరు జలాన్పప్పలు ఇవన్నీ పిక్ చేసుకుంటూ వస్తుంది. మళ్ళా తిరిగి ఆ యొక్క స్థలానికి మళ్ళీ డ్రాప్ చేస్తుంది. మాకు ఈ విషయాలు చాలా సహకారంగా మరి బాబ్జీ గారు చాలా చక్కగా అన్ని విషయాలు హెల్ప్ చేస్తున్నారు. డ్రైవింగ్ విషయంలో దీన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా రానున్న దినాల్లో ప్రతి గవర్నమెంట్ నుంచి ఒక బస్సు వేయటానికి ప్రభు మా విధంగా మమ్మల్ని నడిపించే దేవుడు.
పాటలుగా స్టార్ట్ చేశాడు.